టీజీటీలో భాగంగా సిడ్నీ వేదికగా జరుగుతున్న చిట్ట చివరి టెస్ట్ మ్యాచ్ చాలా రసవత్తరంగా జరిగిందనే చెప్పుకోవాలి. డే 1 అండ్ డే 2 ఈ రెండు రోజులు కలిపినా సరే ఫలానా టీం టాప్ లో ఉందని చెప్పుకోలేం. ప్రజెంట్ ఈ రెండు టీంలు కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ పొజిషన్ లో ఉన్నాయి. మెయిన్లీ మన టీమిండియా డే 1 తో కంపేర్ చేసుకుంటే డే 2 లో కాస్త కంబ్యాక్ ఇచ్చారనే చెప్పుకోవాలి. బట్ ఆఫ్ కోర్స్ మరి దద్దరిల్లిపోయే కంబ్యాక్ ఏమి కాదు. మళ్ళీ మన బ్యాట్స్మెన్ చతికల పడ్డారు, ఎక్కువ రన్స్ కొట్టలేకపోయారు. ప్రస్తుతానికి డే 2 అయ్యేసరికి మ్యాచ్ అనేది రెండు వైపులా ఉంది. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ నుండి ఇండియా మ్యాచ్ గెలవగలదు. అలాగే ఆస్ట్రేలియా టీం కూడా గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఈ మ్యాచ్ నెక్ టు నెక్ గా వెళ్తుంది. బట్ ఎనీవే అయితే మన టీం ఇండియాకి డే 2 లో ఒక పెద్ద బ్లో తగిలింది. మన కెప్టెన్ అయిన బూమ్రా ఇంజరీ కారణంగా రెండో సెషన్ నుంచి గేమ్ లో పాల్గొనలేదు. ఇన్ఫాక్ట్ అతడు ఒకవైపు మ్యాచ్ జరుగుతుండగానే హాస్పిటల్ కి వెళ్లి స్కాన్ తీయించుకున్నాడు. సో సెట్ బ్యాక్ ని దృష్టిలో పెట్టుకుంటే ఖచ్చితంగా మన టీం ఇండియా అయితే ఇప్పుడు అంత స్ట్రాంగ్ పొజిషన్ లో లేదు. ఒకవేళ బూమ్రా కనుక రేపటికి ఫిట్ కాకపోతే మన టీం ఇండియా మ్యాచ్ లో గెలవడం చాలా కష్టంగా మారిపోతుంది. దీని గురించి అయితే ఈ వీడియో చివర్లో మాట్లాడుకుందాం. ఫ్రెండ్ అసలు ఈ డే 2 ఎలా సాగింది, మన టీమిండియా ఎలా కంబ్యాక్ ఇచ్చారో, ఆ తర్వాత ఎలా చతికిల పడ్డారో చూద్దాం ఇప్పుడు. సో ఆస్ట్రేలియా టీం అయితే డే 2 ని తమ ఓవర్ నెట్ స్కోర్ అయిన 9 for 1 తో స్టార్ట్ చేశారు. బట్ స్టార్టింగ్ లోనే మన టీమిండియా వాళ్ళకి షాక్ ఇచ్చింది, ఎస్పెషల్లీ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా. ఈ రోజు మార్నింగ్ తను వేసిన సెకండ్ ఓవర్ లోనే లబేషన్ లాంటి ఒక డేంజరస్ బ్యాట్స్మెన్ ని అవుట్ చేశాడు. టీమిండియాకి ఎర్లీగా బ్రేక్ త్రూ వచ్చినట్టు అయ్యింది. కానీ తర్వాత చూసుకుంటే మాత్రం శాన్ కాన్స్టెన్స్ 2 బౌండరీలు కొట్టాడు అండ్ ఓవరాల్ గా 23 రన్స్ చేసి క్రీజ్ లో సెట్ అయినట్టుగా కనిపించాడు. ఎస్పెషల్లీ బుమ్రా బౌలింగ్ లో మరోసారి ఆ రివర్స్ స్కూప్ షాట్ ఆడారు. అలాగే మరి ఎండ్ లో చూసుకున్న స్టీవ్ స్మిత్ కూడా చాలా డిఫరెంట్ స్టైల్లో బ్యాటింగ్ చేశాడు. తను నేచురల్ గా ఆడేదానికంటే కాస్త అటాకింగ్ మోడ్ లో బ్యాటింగ్ చేశాడు. డిఫెన్స్ ఆడి అవుట్ అయితే ఏం వస్తుంది అనుకున్నాడో ఏంటో తెలియదు, కానీ రన్స్ ఎక్కువ కొట్టడానికి ప్రయత్నించాడు. సో ఇద్దరైతే క్విక్ గా రన్స్ కొట్టి మన బౌలర్స్ మీద ప్రెజర్ పెడదామని చూశారు. మన డిఎస్పీ సిరాజ్ ఒకే ఓవర్ లో ఆస్ట్రేలియా టీం ని కంప్లీట్లీ బ్యాక్ ఫుట్ మీద గెంటేశాడు. మెయిన్లీ శాన్ కాన్స్టెన్స్ ని అతనైతే ఒక మంచి బ్యూటిఫుల్ బాల్ తో అవుట్ చేశాడు. అతను ఓవర్ లో చూసుకున్న వెంటనే ట్రావిస్ హెడ్ వికెట్ కూడా పడిపోయింది. వచ్చిరాగానే అతను ఒక బౌండరీ కొట్టినప్పటికీ ఆ తర్వాత వెంటనే సిరాజ్ బౌలింగ్ లోనే అవుట్ అయిపోయాడు. సో వీళ్ళిద్దరికి కూడా సిరాజ్ చాలా మంచి ఛానల్ లో బౌలింగ్ చేశాడు. అవుట్ సైడ్ మీద అయితే ఛాలెంజ్ చేస్తే వీళ్ళిద్దరు బాల్ మీదకి వచ్చి ఆడేలా చేశాడు. అందువల్ల సిరాజ్ కి ఒకే ఓవర్ లో 2 వికెట్లు దక్కాయి. సో మన టీమిండియాకి అయితే ఈ రోజు మార్నింగ్ చాలా మంచి స్టార్ట్ వచ్చింది. మొదటి 1 గంటలోనే మన వాళ్ళు 3 వికెట్లు పడగొట్టారు. దీంతో ఆస్ట్రేలియా టీం ఓవరాల్ గా 39 పరుగులు మాత్రమే చేసి 4 వికెట్లు కోల్పోయింది. కానీ నెక్స్ట్ 1 అవర్ లో చూసుకుంటే మాత్రం గేమ్ తారుమారు అయిపోయింది. ఆ తర్వాత డెబ్యూటెంట్ వెబ్స్టార్ మరియు స్టీవ్ స్మిత్ వీళ్ళిద్దరి మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. ఇన్ఫాక్ట్ ఒక గేమ్ చేంజింగ్ పార్ట్నర్షిప్ అవుతుందేమని భయం వేసింది నాకు. ఎందుకంటే ఇద్దరు క్రీజ్ లో సెట్ అవ్వడమే కాదు, మన టీమిండియా బౌలర్స్ మీద మంచి రన్ రేట్ తో స్కోర్ సాధించారు. ఎస్పెషల్లీ వెబ్స్టార్ అయితే డెబ్యూ మ్యాచ్ ఆడినట్టు ఆడలేదు. చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న బ్యాట్స్మెన్ లా ఆడాడు. మంచి బాల్స్ ని డిఫెండ్ చేస్తూ లూజ్ బాల్స్ ని రన్స్ కొట్టేవాడు. వెబ్స్టార్ అయితే చాలా మెచ్యూరిటీ చూపించాడు. అండ్ స్టీవ్ స్మిత్ చూసుకున్న తన వేగాన్ని తగ్గించలేదు. ఇన్ఫాక్ట్ ఒక సిక్సర్ కూడా కొట్టాడు. సో తనైతే మొత్తంగా 57 బంతుల్లో 33 పరుగులు చేసి డేంజరస్ గా మారేలా కనిపించాడు. మెయిన్లీ మన టీమిండియా బౌలింగ్ చూసుకుంటే బుమ్రా మరియు సిరాజ్ వీళ్ళిద్దరి స్పెల్స్ తర్వాత మొత్తం పేల్వంగా తయారైంది. ప్రసిద్ధి కృష్ణ వచ్చి వేశాడు కానీ పెద్దగా యూజ్ లేదు. చాలా రన్స్ ఇచ్చాడు. అలాగే నితీష్ కుమార్ రెడ్డి కూడా చాలా ఎఫెక్టివ్ గా కనిపించలేదు. మిడిల్ లో ఒక పాయింట్ దగ్గర హాఫ్ టైం అతను ఒకే ఓవర్ లో 3 4 సమర్పించుకున్నాడు. సో బుమ్రా తర్వాత సిరాజ్ స్పెల్స్ ఎప్పుడైతే అయిపోయాయో ఆ తర్వాత ఆస్ట్రేలియా టీం కి ఈజీగా రన్స్ వచ్చాయి. మన మిగతా 2 పేస్ బౌలింగ్ ఆప్షన్స్ రన్స్ ని కంటైన్ చేయలేకపోయారు. అయితే లంచ్ బ్రేక్ ముందు మన వాళ్ళు మంచి టాక్టికల్ చేంజ్ చేశారు. అదేంటంటే ప్రసిద్ధి కృష్ణ యొక్క బౌలింగ్ ఏం మార్చారు. సో అతనైతే బౌలింగ్ స్టార్ట్ చేసిన నుండి కన్సిస్టెంట్ గా బౌలింగ్ చేయలేకపోయాడు. ఒకసారి షార్ట్ బాల్ వేసేవాడు, ఒకసారి ఫుల్ షాట్ వేసేవాడు, ఇంకోసారి ఎక్కడో బాల్ వేసేవాడు. అయితే లంచ్ బ్రేక్ ముందు మన వాళ్ళు తెలివిగా జడేజా చేత ఒక ఓవర్ వేయించి ఆ నెక్స్ట్ ఓవర్ ప్రసిద్ధి కృష్ణకి ఇచ్చారు. అప్పుడేం జరిగిందో తెలిస్తే మీరంతా షాక్ అయిపోతారు. గెస్ వాట్, అతను వేసిన 2వ స్పెల్ లో ఫస్ట్ బాల్ కి స్టీవ్ స్మిత్ వికెట్ తీశాడు. అది కూడా ఒక మంచి ఫుల్ లెంత్ బాల్ తో. సో ప్రసిద్ధి కృష్ణ అయితే చాలా క్రూషియస్ టైమ్ లో స్టీవ్ స్మిత్ వికెట్ తీశాడు. దీంతో అతని బౌలింగ్ అయితే చేంజ్ అయింది, డేంజరస్ గా మారుతున్నారు. కానీ ఇలాంటి టైంలో లంచ్ బ్రేక్ ముందు ప్రసిద్ధి కృష్ణ స్టీవ్ స్మిత్ ని అవుట్ చేశాడు. మన టీమిండియాని తిరిగి గేమ్ లేక్ తీసుకొచ్చాడు. అయితే మళ్ళీ లంచ్ బ్రేక్ తర్వాత చూసుకుంటే మరో పార్ట్నర్షిప్ వచ్చింది. మిచెల్ అలెక్స్ కేరీ మరోసారి క్యామ్ ఇన్నింగ్స్ ఆడాడు. 36 బంతుల్లోనే 21 పరుగులు చేశాడు. అలాగే వెబ్స్టార్ చూసుకుంటే తన ఫామ్ ని కంటిన్యూ చేసుకుంటూ వచ్చాడు. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్ లో తన కెరీర్ లో ఫస్ట్ 50 కొట్టాడు. సో వీరిద్దరూ కలిసి అయితే 6వ వికెట్ కి 41 పరుగుల పార్ట్నర్షిప్ బిల్డ్ చేశాడు. సో మెల్లిగా ఆస్ట్రేలియా టీమ్ స్కోర్ మన టీమిండియా స్కోర్ దగ్గరలోకి వచ్చేస్తుంది. అలాగే బుమ్రా సడన్ గా మ్యాచ్ లో నుంచి వెళ్లిపోయాడు. దీంతో అసలు ఎవరికి ఏం అర్థం కాలేదు, బుమ్రా ఎక్కడికి వెళ్తున్నాడు, ఎందుకు వెళ్తున్నాడు అని చెప్పి. బట్ కాసేపటికైతే తెలిసింది, అతనైతే హాస్పిటల్ స్కాన్స్ కోసం వెళ్ళాడు. సో ఈ వీడియో చేసేసరికి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం జస్ప్రీత్ బుమ్రా బ్యాక్ స్పాజం వల్ల బాధపడుతున్నాడంట. అంటే 2 years బ్యాక్ అతనికైనా బ్యాక్ ఇంజరీ మళ్ళీ తిరగబెట్టింది అని చెప్పి కొన్ని రిపోర్ట్స్ వస్తున్నాయి. బట్ అతని ఫిట్నెస్ మీద ఒక అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు. సో బుమ్రా అయితే ఇలా బయటికి
వెళ్లేసరికి నాకైతే నమ్మకం పోయింది. మన వాళ్ళు బూమ్రా ఉన్నప్పుడే కాస్త అటు ఇటు బౌలింగ్ చేశారు. అలాంటిది బూమ్రా వెళ్లిపోతే ఇక మన వాళ్ళ పని అయిపోయిందేమో అనుకున్నా. కానీ ఇలాంటి టైంలో మన టీమిండియా బౌలర్స్ ఒక అసాధారణమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మెయిన్ గా మన స్టాండింగ్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒక్కసారిగా మన టీమిండియా బౌలర్స్ లో స్పార్క్ ని నింపాడు. అప్పటి వరకు చాలా ఎవట్టుగా బౌలింగ్ చేసిన ప్రసిద్ధ్ కృష్ణ మరియు నితీష్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా బీభత్సమైన బౌలింగ్ చేశారు. ఎస్పెషల్లీ ఎన్కేఆర్ తను వరుసగా వేసిన 2 బంతుల్లో 2 వికెట్లు తీశాడు. ఈ 2 బాల్స్ అనేవి డిఫరెంట్ ఓవర్స్ లో వచ్చాయి. విరాట్ కోహ్లీ అయితే స్టాండింగ్ కెప్టెన్ గా చార్జ్ చేసుకుని అతని మొత్తం థింగ్స్ ని కూడా కంట్రోల్ లేక తెచ్చుకున్నాడు. ఫీల్డింగ్ ని భారీగా సెట్ చేశాడు. అట్ ది సేమ్ టైం మన బౌలర్స్ కూడా మంచి స్టెప్ అప్ అయ్యారు. విరాట్ కోహ్లీ సెట్ చేసిన ఫీల్డింగ్ కి తగ్గట్టు లైనర్ లెంత్ ని ఆల్టర్ చేసుకున్నారు. సో ప్రసిద్ధ్ కృష్ణ అయితే ఒక మంచి ఇన్కమింగ్ బాల్ తో అలెక్స్ కరీని క్లీన్ బౌల్ చేశాడు. అతని తర్వాత నితీష్ కుమార్ రెడ్డి తను వేసిన 2 స్పెల్ అదరగొట్టేశాడు. ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తో పాటు మిచెల్ స్టార్క్ ని కూడా అవుట్ చేశాడు. వీళ్ళిద్దరి కోసం మన వాళ్ళు మంచి ట్రాప్ ని సెట్ చేశారు. చివరిలో చూసుకుంటే సిరాజ్ వచ్చేసి స్కాట్ బౌలర్ ని బౌల్ చేసేశాడు. సో ఈసారి అయితే మన టీమిండియా బౌలర్స్ ఆస్ట్రేలియా టీం ని చాలా ఫాస్ట్ గా అవుట్ చేశారు. వాళ్ళ టైలెండర్స్ ఎక్కువ డ్యామేజ్ చేయకుండా మన వాళ్ళు అయితే ఈసారి అడ్డుకట్ట వేశారు. బట్ ఆఫ్ కోర్స్ ఒక ఎండ్ ఓవర్ లో అయితే వెబ్స్టర్ బాగా నిలబడ్డాడు. దీని వల్ల వాళ్ళకి రన్స్ అయితే వచ్చాయి. బట్ ఒక పాయింట్ ఆఫ్ టైం లో ఈజీగా మన టీమిండియా స్కోర్ ని దాటేస్తారు అనుకున్నా. బట్ కానీ ఆ స్థాయిని వాళ్ళు రీచ్ కాలేకపోయారు. మన వాళ్ళు కొట్టిన దానికంటే 4 పరుగులు వెనక్కి ఆగిపోయారు. సో మన బౌలర్స్ అయితే బుమ్రా లేకపోయినా 2వ సెషన్ లో చాలా అద్భుతంగా బౌలింగ్ వేశారు. ఎస్పెషల్లీ ప్రసిద్ధ్ కృష్ణ రన్స్ ఇచ్చినప్పటికీ క్రూషియస్ టైం లో బ్రేక్ త్రూ అందించాడు. ముందు స్టీవ్ స్మిత్ ని అవుట్ చేసి ఒక పార్ట్నర్షిప్ ని బ్రేక్ చేశాడు. అలాగే అలెక్స్ కరీని అవుట్ చేసి మరో పార్ట్నర్షిప్ బ్రేక్ చేశాడు. అలాగే సాలిడ్ బ్యాట్స్మెన్ గా కనిపించిన వెబ్స్టర్ వికెట్ కూడా అతనే తీసుకున్నాడు. సో ప్రసిద్ధ్ కృష్ణ ఇనిషియల్ గా రన్స్ ఇచ్చినప్పటికీ ఆ తర్వాత కంబ్యాక్ చేసి 3వ క్రూషియల్ వికెట్స్ తీసుకున్నాడు. అండ్ సిరాజ్ చూసుకున్న అతనికి మరీ ఎండ్ లో బాగానే సపోర్ట్ ఇచ్చాడు. అతను కూడా 3 వికెట్లు తీసుకొని మన టీమిండియా బౌలింగ్ చాలా కంట్రిబ్యూట్ చేశాడు. ఇక బుమ్రా నితీష్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా తలో 2 వికెట్లు తీసుకున్నారు. సో ఐ థింక్ ఫర్ ది ఫస్ట్ టైం ఈ సిరీస్ లో మన టీమిండియా పేస్ బౌలర్స్ అందరూ కలిసికట్టుగా రాణించారు. ఎవరో ఒకరిద్దరు బౌలర్స్ మీద డిపెండ్ అవ్వకుండా మొత్తం 4 పేసర్స్ కూడా వికెట్లు తీసుకున్నారు. ఎస్పెషల్లీ డౌన్ అయినప్పుడు అలాంటి బౌలింగ్ చేయడం నిజంగా అద్భుతం. ఈ మ్యాచ్ లో అయితే మన బౌలర్స్ మాత్రం ఎలాంటి మిస్టేక్స్ అయితే చేయలేదు. యశస్వి జైస్వాల్ మరియు కేఎల్ రాహుల్ ఇద్దరు కూడా స్లిప్ లో మంచి క్యాచెస్ తీసుకున్నారు. అండ్ విరాట్ కోహ్లీ కూడా ఒక మంచి ఫ్లయింగ్ క్యాచ్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్ లో అయితే మన వాళ్ళ క్యాచింగ్ చాలా ఇంప్రూవ్ అయింది. మెయిన్లీ కేఎల్ రాహుల్ ఒక్కడే 4 క్యాచ్లు తీసుకున్నాడు. ఇక మన వాళ్ళ బ్యాటింగ్ విషయానికి వస్తే స్టార్ట్ చూసుకుంటే మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి. జైస్వాల్ వచ్చి రాగానే ఫస్ట్ ఓవర్ లోనే 4 4లు కొట్టాడు మిచెల్ స్టార్క్ బౌలింగ్ లో. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది మన వాళ్ళు అగ్రెసివ్ రూట్ ఎంచుకున్నారు. ఇక డిఫెన్సివ్ మోడ్ లో ఆడేదే లేదని చెప్పి ఎస్పెషల్లీ ఫస్ట్ ఓవర్ తోనే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో బోత్ జైస్వాల్ అండ్ కేఎల్ రాహుల్ ఇద్దరు కూడా అగ్రెసివ్ గా ఆడడానికి ట్రై చేశారు. మెయిన్లీ జైస్వాల్ అయితే 35 బంతుల్లోనే 22 పరుగులు చేశాడు. తర్వాత కేఎల్ రాహుల్ 20 బాల్స్ లో 13 రన్స్ చేశాడు. కానీ సాడ్ థింగ్ ఏంటంటే వీళ్ళిద్దరు అగ్రెసివ్ షాట్లు ఆడే క్రమంలో అవుట్ అయిపోయారు. మెయిన్లీ కేఎల్ రాహుల్ కి చాలా ఇన్కమింగ్ బాల్ పడింది. అలాగే జైస్వాల్ కి చూసుకున్నా సరే బౌలర్ చాలా మంచి బాల్ వేశాడు. ఆ తర్వాత శుభ్మన్ గిల్ కూడా చాలా అగ్రెసివ్ గా ఆడడానికి ట్రై చేశాడు. ఇన్ఫాక్ట్ అతనైతే ఒక భారీ షాట్ కి ఎత్తించి తన వికెట్ ని కోల్పోయాడు. సో మన టీమిండియా టాప్ ప్లేయర్స్ ముగ్గురు కూడా ఒకే గేర్ లో ఆడినట్టు కనిపిస్తుంది. కానీ విరాట్ కోహ్లీ విషయానికి వస్తే మళ్ళీ పాత స్టోరీని పెద్ద మార్పేమీ లేదు. మరోసారి అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్ ని టచ్ చేశాడు. 8వ సిరీస్ లో ఆ విధంగానే అవుట్ అయ్యాడు. సో విరాట్ కోహ్లీ అయితే ఖచ్చితంగా ఈ వీక్నెస్ మీద వర్క్ చేయాలి. మెయిన్లీ ఇప్పుడు ఈ ఫెయిల్యూర్ తర్వాత విరాట్ కోహ్లీ మీద మరింత ప్రెజర్ పెరిగిపోతుంది. రోహిత్ శర్మ తన ఫామ్ లో లేడని చెప్పి తనంతటి తానే టీమ్ లో నుంచి బయటకు వెళ్లిపోయాడు. దీంతో చాలా మంది క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేస్తారు. రోహిత్ శర్మ ఎలాగైతే బయటకు వెళ్ళాడు విరాట్ కోహ్లీ అలా ఎందుకు బయటకు వెళ్ళాడని. సో వీళ్ళిద్దరి రిటైర్మెంట్ విషయం పక్కన పెడితే వీళ్ళిద్దరు ఫామ్ లోకి రావడం ఎంతైనా అవసరం ఉంది. మరోసారి రోహిత్ శర్మ క్లియర్ గా చెప్పేశాడు రిటైర్మెంట్ ఆలోచనలు ఏమీ లేవని చెప్పి. దీంతో ఎలాగైనా సరే డొమెస్టిక్ క్రికెట్ కి వెళ్లి తమ ఫామ్ ని మళ్ళీ తిరిగి తెచ్చుకోవాలని, లేకపోతే టీమ్ లో కొనసాగడం చాలా కష్టమని, మెయిన్ గా యంగ్స్టర్స్ మన టీమిండియాలో ప్లేస్ దొరకడం కోసం చాలా వెయిటింగ్ లో ఉన్నారనుకుంటా. ఇక టీమిండియా 78 పరుగులకి 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిపోయింది. ఇలాంటి టైంలో ఒక సునామీ వచ్చింది భయ్య. ఆ సునామీ పేరు రిషబ్ పంత్. అసలు ఏమైనా గేమ్ ఆడాడా, ఒక్కసారిగా మ్యాచ్ యొక్క మూమెంట్ ని మార్చేశాడు. అప్పటి వరకు ఆస్ట్రేలియా టీం డామినేట్ చేస్తుంది అనుకున్న టైంలో అతను ఒంటి చేత్తో గేమ్ ని తిప్పేశాడు. మెయిన్లీ వచ్చి రాగానే 6 కొట్టాడు. అందరికి మతిపోయింది. అతను ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఆడిన పంత్ ఇతనేనా అని డౌట్ వచ్చేసింది. సో రిషబ్ పంత్ అయితే డిసైడ్ అయిపోయాడు ప్రతి బాల్ నుంచి కొట్టాలని చెప్పి. దీనివల్ల చాలా అగ్రెసివ్ మోడ్ లో బ్యాటింగ్ చేశాడు. మిగిలిన ఇన్నింగ్స్ లో 29 బంతుల్లోనే తను 50 అందుకున్నాడు. సో ఇప్పటి వరకు ఆస్ట్రేలియా గడ్డ మీద ఆడిన ఏ విజిటింగ్ బ్యాట్స్మెన్ కూడా ఇంత ఫాస్ట్ గా 50 కొట్టలేదు. కేవలం రిషబ్ పంత్ కు మాత్రమే ఇది చెల్లింది. 33 బంతుల్లోనే 61 పరుగులు చేశాడు. అలాగే ఓవరాల్ గా చూసుకున్న మన టీమిండియా తరఫున సెకండ్ ఫాస్టెస్ట్ 50. సో పంత్ అయితే నిజంగా క్రేజీ బ్యాటింగ్ చేశాడు. సో ఫస్ట్ ఇన్నింగ్స్ లో 4 గంటలు కష్టపడి 12 దెబ్బలు తిని 40 పరుగులు కొట్టాడు. కానీ ఇప్పుడు చూసుకుంటే మాత్రం తన బ్యాట్ ని అటు ఇటు తిప్పాడు. 61 పరుగులు వచ్చేసాయి. మిగిలిన ఇన్నింగ్స్ లో 6 4లతో పాటు 4 సిక్సర్లు ఉన్నాయి. సో రిషబ్ పంత్ ఆడిన ఇన్నింగ్స్ ఒక స్టేట్మెంట్ లాంటిది. ఇన్ఫాక్ట్
ఇన్ఫాక్ట్ నేను అడిగితే ఇలాంటి పిచ్ మీద రిషబ్ పంత్ ఆడినట్టే ఆడాలి. అఫ్ కోర్స్ మళ్ళీ రిషబ్ పంత్ అంత అగ్రెషన్ అవసరం లేదు. నార్మల్ గా 70 to 80 స్ట్రైక్ రేట్ తో ఆడితే ఆటోమేటిక్ గా అపోజిట్ టీమ్ ని బ్యాక్ ఫుట్ మీద పెట్టొచ్చు. కానీ మన టీమిండియా బ్యాట్స్మెన్ చేసిన మిస్టేక్ ఏంటంటే మరి ఓవర్ అగ్రెసివ్ గా ఆడేందుకు ప్రయత్నించారు. 2 ends నుంచి కూడా రన్స్ కొడదామని చూశారు. సో ఇక్కడే మన టాప్ 4 బ్యాట్స్మెన్లు అయితే అవుట్ అయ్యారు. సో మ్యాచ్ ముగిసేసరికి మన టీమిండియా స్కోర్ 157. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.